ఆంధ్రప్రదేశ్లో పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే లైన్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఇక అభివృద్ధి దూసుకుపోతుందని భావిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. మరోవైపు పరిశ్రమల ఏర్పాటుకు నిబంధనలు సులభతరం చేశారు కూడా. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్పై అపార నమ్మకంతో పెట్టుబడులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. దీంతో ఏపీకి మహర్దశ రానుందా? ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు యువత వెళ్లే అవసరం ఇక ఉండబోదా? స్థానికంగానే ఉద్యోగాల కల్పన జరగనుందా? లెట్ us watch the story. మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఏపీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, తద్వారా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి తగ్గుతుందని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్టుకు మరికొన్ని భూముల్ని కేటాయించేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో 500 ఎకరాల్ని తగ్గించగా మళ్లీ ఆ భూమిని తిరిగి కేటాయించే అంశంపై ప్రభుత్వం 3 మంత్రులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి భోగాపురం విమానాశ్రయానికి 2703.26 ఎకరాల్ని ప్రతిపాదించింది. కానీ గత ప్రభుత్వం 500 ఎకరాలు తగ్గించింది. విమానాశ్రయాన్ని ఆనుకుని సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం ప్రతిపాదించిన భూమిని ఇవ్వలేదు. 2203.26 ఎకరాలు మాత్రమే కేటాయించారు. అయితే ఆ 500 ఎకరాలు కూడా కేటాయిస్తే ప్రపంచ స్థాయి ఏవియేషన్ హబ్ను అభివృద్ధి చేస్తామని, అక్కడ టౌన్షిప్ను అభివృద్ధి చేస్తామని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్న జీవీఐఏఎల్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ 500 ఎకరాల భూమి అప్పగింతపై ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో 8219 ఎకరాల్లో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో కొన్నింటిని గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్రతిపాదించారు. కుప్పం ఎయిర్పోర్ట్ కోసం ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధమైంది. దీనికి మొత్తం 1250 ఎకరాలను ఇప్పటికే గుర్తించగా మొదటి దశలో 683, రెండవ దశలో 567 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సమీపంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉన్నందున ఎయిర్ స్పేస్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ఎన్ఓసీ కూడా తీసుకోవాల్సి ఉంది. ఇంకోవైపు శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీ సర్వే పూర్తయింది. 2 దశల్లో 1383 ఎకరాల్లో దీనిని నిర్మించనున్నట్లు భూసేకరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొదటి దశలో 680, రెండో దశలో 536 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించనున్నట్లు చెప్పారు. దగదర్తి ఎయిర్పోర్ట్ 1379 ఎకరాల్లో నిర్మించాలని గతంలో నిర్ణయించినట్లు, 635 ఎకరాల భూసేకరణ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. మరో 745 ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. దీనికోసం ఇప్పటికే అన్ని అనుమతులు మంజూరైనట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో బీపీసీఎల్ రిఫైనరీ రానుంది. వీటికి తోడు ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నందున కార్గోకు, ఇండస్ట్రీకి సేవలందించేలా ఎయిర్పోర్ట్ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. క్రమంలోనే శ్రీ సిటీ సెజ్లో ఎయిర్ స్ట్రిప్ తెచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒంగోలు ఎయిర్పోర్ట్ కోసం 657 ఎకరాలు గుర్తించారని, దీనికి ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ వద్ద 1670 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయనున్నారని, దీనికి 500 ఎకరాలు సేకరించాల్సి ఉందని, అటవీ అనుమతులు రావాల్సి ఉందన్నారు. తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ 1123 ఎకరాల్లో చేపట్టాలని నిర్ణయించగా సమీపంలో ఒకవైపు రాజమండ్రి, మరోవైపు గన్నవరం ఎయిర్పోర్ట్లు ఉండడంతో ఫీజిబిలిటీని పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. తుని, అన్నవరం మధ్య 757 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా ఈ ప్రాంతంలో రైల్వే లైన్,
హైవే, వాటర్ బాడీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ రాబోతోంది. ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అదే క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్కు అవకాశం ఉందని, ఈ అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లతో పాటు ఏవియేషన్ యూనివర్సిటీ, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. రానున్న రోజుల్లో ఎయిర్పోర్టుల్లో ప్రైవేట్ ఫ్లైట్స్ పార్కింగ్ అవసరాలు పెరుగుతాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్పోర్ట్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఓడరేవులు కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం ఓడరేవులను శరవేగంగా అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఓడరేవులు అందుబాటులోకి వస్తే దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు స్థాపన జరుగుతుంది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. కాకినాడ, నిజాంపట్నం రేవులను కూడా విస్తరించి సరుకు రవాణాకు హబ్గా చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఏపీకి ఉన్న విశాలమైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని ఎన్నో అద్భుతాలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఇంకోవైపు రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా వేగవంతమయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది. రోడ్లు సరిగా లేని చోట్ల కొత్త రోడ్లు వేస్తున్నారు. ఈ రకంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్నారు. అదే క్రమంలో పరిశ్రమల స్థాపనకు నిబంధనల సడలించి త్వరగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. దేశ విదేశ పెట్టుబడులు ఆకర్షించడానికి అనేక రాయితీలను ప్రకటించింది. ఈ రకంగా అన్ని విధాలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చూడాలి మరి ముందు ముందు ఇంకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారో.